సముద్రానికి ఉన్న శాపం వలనే ఆ నీటిని మనం తాగలేకపోతున్నాం అని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి తపస్సు చేస్తుండగా సముద్ర దేవుడు పార్వతీ అందాన్ని చూసి మోహితం అయిపోయాడు. పార్వతీదేవి తపస్సుని పూర్తి చేసిన తరువాత ఆమె దగ్గరికి వెళ్లి నన్ను వివాహం చేసుకోమని అడిగాడు. దానికి పార్వతీదేవి కుదరదు స్వామి, నేను శివుడిని ప్రేమిస్తున్నాను, ఆయననే వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను, నన్ను క్షమించండి అని చెబుతుంది. అప్పుడు సముద్రుడు, నేను నువ్వు అనుకుంటున్న ఆ శివుడి కన్నా గొప్పవాడిని, నాతోటి మంచి నీటితో ఎంతో మంది దాహాన్ని తీరుస్తాను. అదే నువ్వు కోరుకునే ఆ శివుడు ఎప్పుడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు చూడు పులితోలు ధరించి ఒంటి మీద బూడిద పూసుకొని పాముని మెడలో వేసుకుని అసహ్యంగా ఉంటాడు అని శివుడిని తక్కువ చేసి తనని ఎక్కువ చేసి మాట్లాడతాడు. దానికి పార్వతీదేవి కోపంతో, నువ్వు ఏ నీటిని చూసి గర్విస్తున్నావో ఆ నీరు ఎందుకు పనికి రాకుండా పోతుంది అని సముద్రుడిని చెప్పేసింది. ఆ సమయంలో సముద్రుడు అలా మాట్లాడకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎక్కడ నీటి కొరత వచ్చేదే కాదు. తప్పు సముద్రుడిదా లేదా పార్వతీదేవిదా? కామెంట్ చేయండి. హర హర మహాదేవ.